వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనకు తెలియకుండా మన శరీరంలో చానా అంటే ఒక 5 భాగాలను మనం తాకుతూ ఉంటాం. ఆ 5 భాగాలు తాకడం వల్ల 100% హాస్పిటల్ ఎళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందట. ఆ 5 భాగాలేంటి మన శరీరంలో మనకు తెలియకుండా అంటే తెలియకుండా అంటే ఏదో కాదు. తెలిసే కూడా టచ్ చేస్తాం. కానీ అది పెద్దగా మనం పట్టించుకోము. అటువంటి 5 శరీర భాగాల వల్ల మనం 100% హాస్పిటల్‌కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు. అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఇది ఆరోగ్యానికి సంబంధించి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక డోర్ హ్యాండిల్స్, మొబైల్ ఫోన్స్, లిఫ్ట్ చేసే బటన్ మొదలైనటువంటి అనేక వస్తువులు పదే పదే మనం తాకుతూ ఉంటాం. తర్వాత అవే చేతులతో మన సొంత శరీర భాగాలను సులభంగా తాకుతూ ఉంటాం. ఈ చేతులు మీకు తీవ్రమైనటువంటి వ్యాధులకు తెస్తాయని గూడా అలా తాకినటువంటి చేతులు తీవ్రమైనటువంటి వ్యాధులు తెస్తాయని గూడా నిపుణులైతే హెచ్చరిస్తున్నారు. అంటే మన రోజువారీ కార్యకలాపాలలో మనం తరచుగా తెలియకుండానే మన శరీరంలోని కొన్ని సున్నితమైనటువంటి భాగాలను మనం తాకుతూ ఉంటాం. మనం ప్రతిరోజు డోర్ హ్యాండిల్స్‌ని, మొబైల్ ఫోను, అలాగే నాణేలను, అలాగా మొబైల్ ఫోన్లు, లిఫ్ట్ బటన్ వంటి అనేక వస్తువులను పదే పదే తాకుతూ ఉంటాం. ఈ వస్తువుల నుంచి చేతులకు అంటుకున్నటువంటి బ్యాక్టీరియా, వైరస్‌గా నేరుగా మన శరీరంలో ప్రవేశించి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కూడా తెస్తాయని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గనక చూసినట్లయితే మొరాదాబాద్‌లోని తీర్థకర్ మహావీర్ విశ్వవిద్యాలయంలోని రెసిడెంట్ డాక్టర్ మనీష్ జైన్ మాట్లాడుతూ కూడా మనకు తెలియకుండా మన శరీరంలోని అనేక సున్నితమైనటువంటి భాగాలను మనం చాలాసార్లు తాకుతాము అని కూడా చెప్పుకొచ్చారు. కానీ చేతులు తరచుగా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌తో నిండి ఉంటాయి. అందువల్ల ఈ చేతులు సూక్ష్మజీవులు మోస్తూ ఉంటాయి మన చేతులు కూడా. అంతేకాకుండా తద్వారా ఇన్ఫెక్షన్ ప్రమాదాలను పెంచుతాయని, కొన్నిసార్లు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చి హాస్పిటల్‌కు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి తరచుగా మీరు తాకకూడదు. అంటే 5 శరీర భాగాలు 100% తాకకూడదని కూడా చెప్తున్నారు. ఒకటి మన ముఖం. అంటే ముఖాన్ని తరచుగా తాకడం వల్ల చర్మంలోని బ్యాక్టీరియాలు ప్రవేశించి మొటిమలు, అలర్జీలు, చర్మ వ్యాధులు కూడా వస్తాయి. అంటే ఈ క్రిములు కళ్ళు, ముక్కు మరియు నోటి ద్వారా నేరుగా శరీరంలోకి ప్రవేశించి జలుబు వంటి అలాగే కంటి అలర్జీ వంటి వాటికి కారణమవుతాయని గూడా చెప్తున్నారు. కాబట్టి ముఖం మీద తరచుగా మీరు మొబైల్ వాడుతూ లేదా ఏదో ఒక పని చేసినప్పుడు ముఖాన్ని తరచుగా తాకకండి. ఇక రెండవది చెవులు. అంటే కొంతమంది పదే పదే చెవుల్లో వేలు పెట్టుకుంటూ ఉంటారు. లేదా పిన్స్, గోర్లు అంటే గోర్లు పెట్టి లేదా ఏదైనా పుల్లలు పెట్టి ఇవి చేస్తూ ఉంటారు. దీనివల్ల చెవి లోపల భాగాలు దెబ్బతింటూ ఉంటాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షను, నొప్పి వంటివి కొన్ని వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వినికిడి లోపం కూడా సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి చెవిలో కూడా మనం అంటే చెవిలో మన చెయ్యి గావచ్చు, పిన్నులు గావచ్చు, పుల్లలు గావచ్చు ఏవి కూడా పెట్టకండి. ఇది గూడా మనకి ఇన్ఫెక్షన్‌కి దారి తీసేటువంటి అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక మూడవది కళ్ళు. మనం కళ్ళు చాలా సున్నితమైనవి. మనందరికీ తెలిసిందే. చేతుల పైన ఉన్నటువంటి క్రిములు కంటి ఇన్ఫెక్షన్‌కి గూడా కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా దుమ్ము లేదా ఏదైనా చెత్త కళ్ళలో పడితే, కళ్ళలో పడినప్పుడు మనం వెంటనే కళ్ళను గట్టిగా రుద్దడం, ఇవన్నీ గూడా చేస్తూ ఉంటాం. అవి కూడా మానుకోండి. ఎందుకంటే ఇది రెటినాను పైన గూడా అంటే మన కళ్ళలో ఉన్నటువంటి రెటినా పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి 100% ఏదైనా పడినప్పుడు గట్టిగా ఏసి రుద్దగూడదు చేతులతో. సున్నితమైనటువంటి బట్టను తీసుకొని లేదా కర్చీఫు సాఫ్ట్‌గా ఉన్నటువంటి క్లాత్‌ని తీసుకొని నిదానంగా రుద్దుకోవాలి. అంతేగాని చేతులు పెట్టి గట్టిగా ఇది చేయడం వల్ల రెటినా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కళ్ళకు చూపు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నాలుగవది నోరు. అంటే నోటిలో సహజంగానే బ్యాక్టీరియా ఉంటుంది. అయితే చేతుల పైన ఉన్నటువంటి హానికరమైనటువంటి క్రిములు నోటిలోకి ప్రవేశిస్తే అది జీర్ణ వ్యవస్థ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే జీర్ణం కాకుండా మనం తిన్న ఆహారం ఏదైనా సరే, తిన్నది ఆహారం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఏదైనా వాటిపైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జలుబు మరియు దగ్గు ఈ సమయంలో మీ నోటిని తాకకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇలా ఉండడం చాలా ముఖ్యం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఐదవది గోళ్ళు. అంటే గోళ్ళ కింద బ్యాక్టీరియా దాగి ఉంటుంది. గోళ్ళను కొరకడం లేదా పదే పదే తాగడం వంటి
చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. అందువలన గోళ్ళను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా. కాబట్టి ఈ సరళమైనటువంటి అలవాట్లు మనకు తెలియకుండానే మనకు పెద్ద అనారోగ్యాలకు కూడా దారితీస్తూ ఉంటాయి. అందువల్ల పరిశుభ్రంతగా ఉండండి, పాటించండి. తరచుగా చేతులు కడుక్కోండి. మరియు ఏవైతే ఇప్పటివరకు 5 మన శరీర భాగాలు ఏవైతే చెప్పానో ఆ శరీర భాగాలు అనవసరంగా తాకండి. మీ చిన్నపాటి అప్రమత్తత ఉంచినట్టయితే వీటిపైన భవిష్యత్తులో మీరు అనారోగ్య పాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు. ఈ వీడియో 100% మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరం చిన్న, పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరం కూడా ఇది పాటించాలి. తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.